హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. చాలా బాగా వస్తది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ షోల్డర్‌కి తిన్నగా నడుము దగ్గర ఈక్వల్‌గా పెట్టుకోవాలి. షోల్డర్‌కి తిన్నగా పెట్టుకోవాలి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది నేను చూపించినట్టు. తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్‌గా సగం కింద ఫోల్డ్ చేసుకొని షోల్డర్‌కి తిన్నగా కుట్టు వేసేసేయండి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్ అనమాట. ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్ కూడా వేసేసుకొని మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి, మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి మార్కింగ్ వేసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అలా రావాలన్నమాట. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఇలా కరెక్ట్‌గా పట్టేసుకొని షోల్డర్‌కి తిన్నగా వేసేసేయండి ఇలాగా. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా నేను చూపించినట్టు చంక వైపు పెట్టేసుకోండి. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చూడండి సమానంగా అయితే వచ్చేసినాయి కదా ఇలాగా. ఇలా ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా. స్ట్రైట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదంతా కూడా నీట్‌గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వెళ్ళిపోవాలి. పెట్టేసుకుని ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఒక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కింద నుంచి ఇంకొక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి చక్కగా. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి రెండవదండి. ఈ రెండవది కూడా అంతే. ఈసారి షేప్ బెల్ట్ పైనుంచి వస్తుందన్నమాట. ఇలా పైన పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఇలాగా. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్లో అలాగే ఉందన్నమాట. సో నేను 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను. 2 లేకపోతే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకుంటే పీలుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. రెండు కూడా ఉల్టా సీదా చెక్ చేసుకోండి. మనకు ఉల్టా సీదా ఉంది. ఇక్కడ కూడా అంతేలాగా, ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇదంతా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. ఇటువైపు కూడా తిప్పేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ అది మనకి కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అనమాట. ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని ఇక్కడ ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ మనకి ఉంది కదా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చేసిందండి. ఎక్కడా కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాలేదు. వస్తే ఒక గీత అంత వస్తుంది అంతే తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కొంచెం కిందకి దిగింది కదా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోండి. కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని
ఇలాగా దీనిపైన పెట్టేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఇలాగా. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఇప్పుడు సగం కింద ఇలా ఫోల్డ్ చేసేసుకుని, మనం తీసుకున్న కూడా ఆది బ్లౌజు సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఉక్సుపట్టి వైపు, కాజాపట్టి వైపుకి తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి, అంతే. ఇక్కడ కూడా అంతేనండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. నెక్ వైపుకి లైట్గా లోపలికి స్లోప్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్స్కి జాయింట్లు పడతాయండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్లు వేసేసి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద చూడండి, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని ఈ రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేస్తున్నాను ఇలాగా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుంది. ఇవి హ్యాండ్స్ అనమాట. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలాగా. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ కార్నర్కి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేయాలన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి. తర్వాత రెండోది కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ వేసేసుకోండి. నేనైతే స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వేసాను, ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూడండి. అందుకు నేను ఇందులో స్కిప్ చేస్తున్నాను. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఓకేనా. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట. రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా. ఇలా మొత్తం కూడా కట్ చేసి మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వాలి. ఈ సైడ్ కూడా కొంచెం ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా జాయింట్ పడుతుందండి. ఇది కూడా జాయింట్ వేసేస్తాను ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కట్ చేస్తే ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన పైపింగ్ వీడియో ఆల్రెడీ పెట్టేశానండి, అందుకని ఇంకా ఈ వీడియోలో చూపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. ఇలా వీడియోలో చూపించినట్టు పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి.
ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు రెండవ హ్యాండ్ కూడా అంతే. కరెక్ట్గా ఇలా పట్టేసుకుని మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా పట్టేసుకుని ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతాము. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇది వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా. సో ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలాగా స్ట్రైట్గా. తర్వాత నడుము దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి, మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎడ్జ్కి అంటే లాస్ట్కి అంటే కింద లేయర్ పైన లేయర్ కలిసిన చోట ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఆల్రెడీ ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాను కాబట్టి రెండో సైడ్ అవసరం లేదు, కానీ అంటే కొలత అవసరం లేదనమాట. ఒకసారి మనం ఆది బ్లౌజ్ని తీసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ వస్తుందండి. అలాంటి వాళ్ళకి మాత్రం తీసుకోవాలి మనం కొలత అనేది. సో నాకు ఆ ప్రాబ్లం లేదులేండి. ఇప్పుడు రెండింటిని కలిపేసుకుని స్టిచ్ వేసేసుకుందాం. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు సైడ్కి జాయిన్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారా వీడియో?